హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఇషారాజ్ ల్యాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. చూస్తున్నారు కదా, మా పాప చూపెడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ నెల ప్రకారం ఇది జూలై నెల. అట్లనే మనకు హిందూ క్యాలెండర్ కూడా ఉంటుంది. దాంట్లో వచ్చే ఈ నెలను ఆషాఢ మాసము అంటారు. అంటే మొత్తం 12 ఉంటాయి. అందులో కూడా దాంట్లో నాలుగవదే ఇది ఆషాఢం. అంటే ఇది జూన్ జూలై మధ్యలో సాధారణంగా వస్తుంది ఆషాఢ మాసం. ఆషాఢ మాసం వచ్చిందంటే అందరూ ఎక్కడెక్కడ మైదాకు చెట్టు ఉందో, ఆకు మైదాకు చెట్టు, దాని దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు ఇరిచి దాంట్లో నుంచి ఆ చిన్న చిన్న ఆకులు మంచిగా మిక్సీ పట్టి లేదంటే రోకల్లో వేసి దంచి తయారు చేసుకుంటారు దీన్ని. అయితే ఆకు మైదాకు పెట్టుకోవడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయండి. దానిలో ముఖ్యంగా దీనికి ముందు ఆషాఢ మాసం కన్నా ముందు అంటే మే జూన్లో ఎండలు బాగా కొడతాయి కదా, అప్పుడు మన బాడీలో ఉష్ణోగ్రత అంటే వేడి బాగా పెరిగిపోతుంది. అయితే ఆషాఢ మాసం రాగానే ఏమవుతుందంటే వర్షాలు పడేటప్పుడు వాతావరణం చల్లబడుతుంది. అట్లే మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతను వేడిని తగ్గించడానికి ఈ ఆకు మైదాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ కావడంతోనే రైతులైతే వ్యవసాయ పనులకు సిద్ధం అవుతూ ఉంటారు. అట్లనే ఈ ఆషాఢ మాసంలోనే మనకు తొలి ఏకాదశి అనే పండుగ వస్తుంది. అంటే ఆ తొలి ఏకాదశి మీన్స్ అంటే మనకు పండుగలుగా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అట్లనే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి కూడా వస్తుంది. ఇంకోటి మన తెలంగాణలో అయితే బోనాల పండుగ సురువవుతుంది. ఇక ధూమ్ధామ్ ఇక ఇప్పటి నుంచి బోనాల పండుగ ఈ ఆషాఢంలో స్టార్ట్ అవుతుంది. వ్యవసాయ పరంగా చూసుకుంటే మాత్రం ఆషాఢ మాసంలో అంతా మంచే రైతులకు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. ఈ నెలలో గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అనేది చేసుకోకూడదు. ఎందుకంటే ఈ నెలను శుభకార్యాలు లేని నెల, అట్లనే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు శూన్య మాసం. మాసం మీన్స్ ఇక్కడ నెల, గుర్తుపెట్టుకోండి. మాసం అంటే నెల. కొబ్బరింటాకు పెట్టుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత నార్మల్గా ఉంటుంది. అట్లనే మనం అందంగా కనబడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. ఇది చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే దద్దుర్లు, తామర, గజ్జి వంటి వాటిని తగ్గించడంలో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే చేతి వేళ్ళలో, కాలి వేళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వీటి వల్ల తగ్గడం జరుగుతుంది. అట్లనే కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు వంటివి ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఈ గోరింటాకు పేస్ట్ను పెట్టడం వలన చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. చూసారుగా, గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మీరు కూడా కంపల్సరీ ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరైతే పెట్టుకుంటారో కామెంట్ చేయండి. పెట్టుకోని వాళ్ళు ఉంటే కంపల్సరీ మీరు ఆకు మైదాకు, గోరింటాకును పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, మీ రిలేషన్స్కు షేర్ చేయండి. అట్లనే పక్కనున్న బెల్లును కూడా గట్టిగా నొక్కండి.